బ్రతుకు నరుడు ఎవడు అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణాన్ని రుచి చూడాలా. ఎవరైనా కీర్తనల గ్రంథంలో ఏమనుందంటే మరణము చూడక ఎవ్వరూ బ్రతకలేరంట. అసలు ఎవరు బ్రతకలేమా? మరి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మీద నమ్మకం ఉంచి దేవుడు అంటే పడి చచ్చిపోయే వాళ్ళు కూడా మరణాన్ని రుచి చూడాలా. మనకిక్కడ ఏం తెలుస్తుందంటే మరణము అందరికీ వస్తుంది అంటాడు. మరి ప్రపంచాన్ని జయించిన గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అలెగ్జాండర్ చరిత్ర ఆల్మోస్ట్ అందరికి తెలుసు. ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉంచుకొని తానే పరిపాలించాలనుకున్న ఒక వ్యక్తి క్రీస్తు పూర్వము 336 323 మధ్య కాలంలో ఈ భూప్రపంచాన్ని ఏలాలనుకున్న ఒక నిండు యవనస్తుడు ఏమైపోయాడు? ఎన్నో రాజ్యాలను జయించాడు, ఎంతోమందిని తన వశం చేసుకున్నాడు తన సైన్యం ద్వారా. తన దగ్గరున్న సైన్యం చిన్నపాటి సైన్యమే అయినప్పటికీ కూడా ఎన్నో దేశాలను ఆక్రమించుకున్నాడు. ఈరోజు ఏమైనాడు? ఉన్నాడా మన కళ్ళ ముందర? లేడు. ఎందుకు లేడు? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవ్వడు లేడు. ఎవ్వరు లేరా? స్వతంత్రాన్ని తెచ్చిన సమరయోధులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? దేవుడు ఏమన్నాడంటే మరణము ఎవ్వరికైనా వస్తుంది. స్వతంత్రాన్ని తెచ్చిన సమరయోధులకైనా వస్తుంది, ప్రపంచాన్ని పాలించాలనుకున్న వ్యక్తికైనా వస్తుంది. మరి ఈ ప్రస్తుతం అంటే అవిశ్వాసులు కానివ్వండి, దేవుని నమ్మరు వారిని కానివ్వండి, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. మైకిల్ జాక్సన్ మనకందరికీ తెలుసు. మైకిల్ జాక్సన్ వెంట డాక్టర్లు తిరిగేవారట. ఎందుకు? నేను 150 ఏండ్లు బతకాలా, 150 సంవత్సరాలు నేను బతకాలా అని మైకిల్ జాక్సన్ డాక్టర్లను వెంట పెట్టుకొని మంచి మంచి ఫుడ్ తింటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలకు చనిపోయినాడు? 50 ఏండ్లకు చనిపోయినాడు. ఎందుకు? డాక్టర్లను వెంట పెట్టుకొని తిరిగిన వ్యక్తి కూడా ఎందుకు చనిపోయినాడు? దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే మరణము చూడక ఎవ్వరు బ్రతకరంట. ఎంత గొప్ప వ్యక్తి అయినా ప్రపంచాన్ని పాలించిన వ్యక్తి అయినా ఇంకా ఎవరైనా కానీ మరణం చూడక ఎవ్వరూ బ్రతకలేరంట. మరి ఈ భూప్రపంచం మీద ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులను చూసుకున్న వాళ్ళు ఇంతవరకు బ్రతకలేరు. అంటే మరణాన్ని అందరు చూసినారు. మరి దేవునికి నచ్చినట్టు దేవుడు అనుకున్నట్టు బ్రతికిన భక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా మరణాన్ని రుచి చూశారా? చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినప్పుడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడను. దేవుడు ఏమన్నాడంటే కీర్తనల గ్రంథంలో మరణాన్ని ఎవ్వరు చూడరు అన్నారు. అబ్రహాం గారి చరిత్ర మనకు అందరికీ తెలుసు. ఎవరు అబ్రహాము? అబ్రహాం గారు ఎవరు? విశ్వాసులకే తండ్రి. ఈరోజు విశ్వాసంతో ఉండమంటే వాళ్ళకందరికీ అబ్రహాం గారు తండ్రి. ఈ అబ్రహాం గారి చరిత్ర తీసుకుంటే దేవుడు నా కుమారుడా నేను చెప్పు ప్రతి ప్రదేశానికి వెళ్ళాలంటే మరో మాట రిటర్న్ అనకుండా వెళ్ళినవాడు అబ్రహాం గారు. లేక ఒక కుమారుడు పుట్టింటే 100వ ఏట నా కోసం బలివు అనంట కూడా వెళ్ళి, ఎందుకు ప్రభువా నాకు ఇన్నేళ్లకు ఒక కుమారుడు పుట్టినాడు, లేక పుట్టినాడు, వాగ్దాన పుత్రుడుగా నువ్వు నాకు ఇచ్చినావు, మళ్ళీ నువ్వు తీసుకుంటావా అని కూడా ఒక మాట కూడా అనకుండగా పో, నేను చెప్పు ప్రదేశానికి మోరియా దేశానికి వెళ్ళు, అక్కడ కొండ మీద నీ కుమారుని బలి అంట కూడా తన భార్య అయిన శారమ్మకి తెలియకుండా తీసుకుపోతాడు.
అంటే ఇంత భక్తిగా ఉన్న, ఇంత విశ్వాసంగా ఉన్న, దేవుడు చెప్పిన ప్రతి పని చేసిన వ్యక్తి కూడా ఈరోజు ఏమైనాడు? మరణించినాడు. కారణం కీర్తనల గ్రంథంలో ఉన్న మాట, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? ఎవ్వరు బ్రతకరా? అబ్రహాం గారు అంటే ఇప్పటికీ ఆయన గురించి మనము తెలుసుకోలేం, కానీ ఎంత విశ్వాసమైన వ్యక్తి అంటే దేవుని మీద ఒక్క మాట కూడా, ఎదురొక ప్రశ్న వేయకుండా కూడా ముందుకు సాగిపోయిన వ్యక్తి అబ్రహాం గారు. అబ్రహాం గారు కూడా ఈరోజు ఏమైనాడు? చనిపోయి పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు. మరి మరొక వ్యక్తిని చూసుకుందాం. మొదటి రాజులు, మీకు అందరికి తెలిసిన మాటలు ఇవి. కొన్ని ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఎన్నో మాటలు వింటుంటాం, కానీ మరణానికి సంబంధించిన మాటలు అరుదుగా వింటుంటాం. ఎందుకంటే ఈ సమాజంలో మరణం అనగానే ఎక్కువ మంది మరణానికి ఎదబడతారు. మరణం అనగానే మరణానికి సంబంధించిన కార్యాలు చేసిన, మరణానికి సంబంధించిన పాటలు పాడినా ఏమంటారంటే, ఏం రా ఎప్పుడు మరణం చావు అనుకుంటూ ఉంటావు అంటే దాని భయం అనేది ప్రపంచానికి అట్ట ఉందన్నమాట. దేవుడు ఏమన్నాడు? అందరూ చేస్తారు అన్నాడు. మనం చేస్తాము, ఇంకా ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఒక భక్తుని చూసుకుందాం. మొదటి రాజులు 2:10, 2వ అధ్యాయం 10వ వచనం. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మనకి? దావీదు గారు. దావీదు గారి చరిత్ర కూడా మనకు అందరికి తెలుసు. ఎవరు ఈయన? గొలియాతుని చంపిన, ఒక చిన్న బాలుడుగా ఉన్నప్పుడు మహాయోధుని చంపిన పరాక్రుడు దావీదు గారు. ఈయన గురించి మనం చూసుకుంటే ఎంతోమంది ఫిలిస్తీయ సర్దారులు కూడా, అంటే వాళ్ళు జ్ఞానులు అన్నమాట. మన సంసోన్ని చంపిన ఫిలిస్తీయ సర్దారులకు కూడా చుక్కలు చూపించిన వ్యక్తి ఎవరు? ఈ దావీదు గారు. ఈయన జీవితం కూడా చూసుకుంటే సౌలు చంపాలని వస్తున్నా కూడా ఈయన దగ్గర, దావీదు గారి దగ్గర ఎంతో సైన్యం ఉంది. సౌలు అంటే ఇశ్రాయేలులో మొదటి రాజు. గొలియాతుని చంపిన తర్వాత ఆ జనాలంతా దావీదుకు 10,000 కొద్ది జయములు, సౌలు రాజుకు 1,000 కొద్ది జయములు అని అంటే, సౌలు ఆ మాటను హృదయంలో పెట్టుకోక దావీదు మీద పగబడతాడు. పగ పట్టినప్పటికి కూడా దావీదు నా దగ్గర ఇంత సైన్యం ఉంది కదా అని కూడా సౌలు మీద అస్సలు దాడి కూడా చేసినాడు. ఎక్కడ కూడా సౌలు చంపడానికి వస్తే కూడా పారిపోయిన వ్యక్తి దావీదు. ఈయన జీవితం చూసుకుంటూ కూడా ఈ కీర్తనల గ్రంథంలో ఆయన ఎంత బాధపడతాడంటే, ఒక తాన ఉంటుంది, పాపం చేసిన తర్వాత నేను ఏడ్చి 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 తెల్లవార్లు ఏడ్చి తిని నా పరుపు తడిసిపోయినది అని ఉంటుంది. ఈయన గురించి అపోస్తల కార్యంలో ఒక మాట ఉంటుంది. తీయండి, అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం 13వ అధ్యాయం 36వ వచనం. 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. ఏం చేసినాడంట దావీదు గారు? సేవ చేసినాడట. ఏం సేవ? దేవుని సేవ, దేవుని పరిచర్య చేసినాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? పితరుల దగ్గరకు పోయినాడు. కారణం కీర్తనల గ్రంథంలో ఉన్న మాట, మరణాన్ని చూడక బ్రతుకు నరుడు ఎవ్వడు లేడన్నాడు. ఎవరైనా, అబ్రహాం గారిని చూసినాం, దావీదు గారిని చూసినాం. ఈ దావీదు గారి గురించి ఇంకొక తాను ఒక మాట ఏమైనా ఉంటుందంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనే వ్యక్తి మోషే గారు.
దేవుని మనసెరిగిన వాడు, దేవుడు అంటే ఇష్టపడిన వాడు ఈ దావీదు గారు. ఇప్పుడు దావీదు గారు కూడా ఎక్కడున్నాడు? మరణాన్ని రుచి చూసినాడు. దావీదు గారు కూడా మరణాన్ని రుచి చూసినాడు. ఇంకొక భక్తుని చూద్దాం. ద్వితీయోపదేశకాండం, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 34 ఏడో వచనం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం. మోసే చనిపోయినప్పుడు 120 సంవత్సరంలో ఈడు గలవాడు. ఓకే ఓకే. అంటే మోషే గారి చరిత్ర కూడా మనకు సుపరిచితమే, అంటే తెలుసు. ఎవరి మోషే? ఇశ్రాయేలు ప్రజలను 400 సంవత్సరాలు ఉక్కుపాదాల కింద ఇరుకపడిన ఈ ప్రజలను విడిపించిన మహానాయకుడు ఈ మోషేగా. నేను పోలేను ప్రభువా అని అన్న కూడా, లేదు మోషే నువ్వు వెళ్ళలా అని వెయ్యి ఇశ్రాయేలుల ముందర వాళ్ళని ఇడిపించుకొని వస్తప్పుడు ఎన్ని ఇబ్బందులు అనుభవించినాడంటే, 6 లక్షల కాల్బల జనాభా ఒక్కొక్కరు ఒక మాట అంటుంటే, ఏం మోసే మమ్మల్ని ఇక్కడ చంపడానికి దొరికొచ్చినావా? ఐగుప్తులో సమాధులు లేవని ఒక్కొక్కరు ఒక మాట. మోసే నాకు నీళ్ళు కావాలా, మోసే మాకు మాంసం కావాలా, మోసే మాకు కూరగాయలు కావాలా, దోసకాయలు కావాలా, కీరకాయలు కావాలా అని విసికించినారు. ఎవరిని? మోసే గారిని. అంత జనాభాని నడిపించిన వ్యక్తి, ఒక పాలు తేనెలు ప్రవహించు ప్రాంతానికి నడిపించాలనుకున్న వ్యక్తిని, అంతమంది ఆయనను బాధ పెడుతున్న సహించుకుంటూ నడిపిస్తున్న వ్యక్తి కూడా ఈరోజు ఏమైనాడు? మరణించినాడు. కారణం, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవ్వరూ లేరని. అబ్రహాము గారు చనిపోయినారు, దావీదు గారు చనిపోయినారు, ఇంకెవరు? మోషే గారు చనిపోయినారు. మరి ఇంతమంది భక్తులు చనిపోయినారు కదా, మరి మనం ఈ మరణాన్ని తప్పించుకోగలమా? అంటే ఈ మరణాన్ని మనము తప్పించుకోలేము. మనము తప్పించుకోగలిగిన మరణం ఒకటి ఉంది. దయచేసి జాగ్రత్త వినండి. ఈ మరణాన్ని మనం తప్పించుకోలేం. ఎందుకంటే గొప్ప గొప్ప భక్తులే చనిపోయినారు. ప్రపంచాన్ని ఏలాలనుకున్న రాజుల సైతం చనిపోయినారు. మనం ఎంతటి వారం? మనం కూడా చనిపోతాం. కానీ మనము తప్పించుకోగల మరణం ఒకటి ఉంది. ఆ మరణమే చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, మనం తప్పించుకోగల మరణం అది అసలు మన దగ్గరికి ఎలా వస్తుంది, దాన్ని మనం ఎలా తప్పించుకోవాలో చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఓకే. ఈ శరీరానికి, ఈ బాహ్య సంబంధమైన మరణాన్ని మనం తప్పించుకోలేం. ఎప్పటికైనా ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమే ఉన్నాం. కానీ ఒక మరణాన్ని మాత్రం మనం తప్పించుకోగలం. ఆ మరణం కూడా ఎట్లా వస్తుందంట? పాపం వలన వచ్చు మరణము జీతం. ఈ జీతం ప్రతిఫలం ఎట్లా ఉంటుందంటే, లోకంలో చేసే వాళ్ళ జీతం నెలకు వస్తుంటుంది. మన జీతం ఎప్పుడు వస్తుంది అంటే చనిపోయిన తర్వాత వస్తుంది. ఈ పాపం వలన వచ్చు జీతాన్ని మనం ఎలా తప్పించుకోవాలా, అసలు ఇది ఎలా వస్తుంది మన దగ్గరికి అని కొన్ని విషయాలు చూసుకొని ముగించుకుందాం. తీయండి. పాపం వలన వచ్చు మరణం ఏంది ఇంతకి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును, మృతుల లోకమును,
అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. అంటే మొదటి మరణాన్ని మనం, ఈ బాహ్య సంబంధమైన మరణాన్ని తప్పించుకోలేము, కానీ రెండవ మరణం ఏంది? పాపం వలన వస్తుంది ఆ మరణం. ఒకవేళ మనం ఆ మరణంలో చనిపోతేమే ఎక్కడ పోతామంట? అగ్నిగుండంలో పోతామంట. అగ్నిగుండంలో నిత్యము కాలుతూ వేదన పడుతూ ధనవంతుడి గురించి మనకు తెలుసు. ఈ అగ్నిగుండంలో నుంచి మనం తప్పించుకోవాలంటే పాపపు విషయంలో దూరంగా ఉండాలి. ఈ రెండవ మరణాన్ని మనం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన అడుగు జాడల్లో నడిస్తే ఈ రెండవ మరణాన్ని మనము తప్పించుకోగలం. లేకపోతే ఈ రెండవ మరణాన్ని మనం తప్పించుకునే వారిగా మనం ఉంటే ఎక్కడ పోతామంట? అగ్నిగుండంలో పడవేస్తాను అని దేవుడు ప్రకటన గ్రంథంలో రాయించాడు. అంటే ఈ అగ్నిగుండాన్ని మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే, బాప్తీసం తీసుకున్న మనం పరిశుద్ధంగా బ్రతకాల. బాప్తీసం తీసుకొని వారు తీసుకోవడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఇప్పుడు సమాజం ఎటు ఉందంటే, ఎవరికి ఎప్పుడు ఎలా ఆపద వస్తుందో, మరణం సంభవిస్తుందో ఎవరికి తెలియదు. కొన్ని రోజుల కిందట మనకి భయం కలిగించి ఏంటంటే, యూత్కి ఎక్కువ శాతము హార్ట్ అటాక్ వస్తుంది, యూత్ ఎక్కువ చనిపోతున్నారని న్యూస్లో చూసినాం, పేపర్లో చూసినాం, టీవీలో చూసినాం, సెల్లులలో చూసినాం. అంటే ఆ 2 నాళ్ళు ఎక్కువ భయం. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికి కూడా అదే భయంలోనే కొనసాగుతున్నాం. అక్కడక్కడ మనం చూస్తుంటాం. రీసెంట్గా నేను పొద్దున అంటే ఒక ఆయన చెప్తుంటున్నా, కువైట్ నుంచి అంటే వేరే దేశం నుంచి మన దేశానికి పిల్లలు చూడడానికి వస్తుందంట. అక్కడి నుంచి బాగానే వచ్చిందంట. ఈ మన దేశానికి వచ్చిన తర్వాత బస్సు ఎక్కిందంట. బస్సులోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంట. పిల్లల్ని కూడా చూసలేదంట. చూడండి, ఈ మరణము ఎట్లా ఎవరిని కబలిస్తుందో ఎవ్వరికి తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అని అన్నాడు దేవుడు. అంటే మన దేహం ప్రాణంతో ఉన్నంత వరకే మనం చేయవలసిన సత్కార్యాలు చేసి పోవాలి. లేదు అనని మనం పాపంలోనే మరణిస్తేమా, మనం పాపంలోనే మరణిస్తే భయంకరమైన నిత్య అగ్ని దండన పోతామని స్వయంగా మన దేవుడే 26 పుస్తకాలలో రాయించిచ్చాడు. ఇక్కడున్న మీరైనా నేనైనా పాపం వలన మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తామో రాయించాడు, ఏమైపోతామో రాయించాడు. ఈ దాన్ని మనం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యథార్థత, భక్తి, పవిత్రత విషయంలో మనల్ని మనము కాపాడుకోవాలి. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. అదే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములలో మండు అగ్నిలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చినాడు. ఒకవేళ ఆ లిస్ట్లో మన బ్రతుకులు కన ఉంటే రెండవ మరణానికి పోతారంటున్నారు. రెండవ మరణం ఎట్లా ఉంటుందో మనం 20వ అధ్యాయము యూతలు చూసుకున్నాం. అగ్నిగుండం అంటున్నాడు. అంటే ఈ మొదటి మరణాన్ని, ఏదైతే మన బాహ్య సంబంధమైన ఈ మరణాన్ని మనమైతే తప్పించుకోలేం, కానీ రెండవ మరణం అగ్నిగుండంలో పడతామనే ఆ మరణాన్ని మనం తప్పించుకోగలం. ఎలా తప్పించుకోగలం అంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారానే తప్పించుకోగలం. ఏమన్నాడు యేసుప్రభు? నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అన్నాడు.
ఆయన మార్గంలో నడిస్తే మనం ఈ రెండవ మరణాన్ని తప్పించుకోగలం. లేదు, మనం ఇంకా పాపంలోనే ఉంటేమే, రక్షణ అనే కవచాన్ని ధరించుకోలేకపోతేమే, ఎప్పుడు ఎక్కడ మరణం మనని కబలిస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు ఎక్కడ ఎలా రాలిపోతున్నారో మనకు తెలియదు. గొప్ప గొప్ప వాళ్ళే, అబ్రహాం గారే చనిపోయినాడు, దావీదు గారే చనిపోయినారు, మోషే గారే చనిపోయినారు. మనం ఇప్పుడు ఈ ముగ్గురు చూసుకున్నాం. మనం అసలు ఎంతటి వారం? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారే చనిపోయినప్పుడు మనం ఇంకా విశ్వాసములో కూడా సరిగా లేము. మనం కూడా చనిపోతాం. కానీ ఆ రెండవ మరణాన్ని మనం తప్పించుకోవాలి. ఈ రెండవ మరణం ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్క మాట చేసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం యెషయా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వనకు భక్తిహీనులకు పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? ఓకే, అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆడ మనకు డైరెక్ట్ ఉంది మనలో. అంటే ఇప్పుడు రెండో మరణంలో మనం తప్పించుకోకుంటే, రెండో మరణంలో పడిన మనము నిత్యము కాలుతున్నాం కదా, మనం తప్పించుకోగలమా? మనని ఎవరు కాపాడగలరు అనని వాళ్ళకు వాళ్ళే బాధపడుతున్నారు. ఈ బాధ నుంచి మనం తప్పించుకోవాలంటే రక్షణ లేని వారు బాప్తీసం అనే కవచాన్ని ధరించుకొని, రక్షణలో ఉన్న బాప్తీసం తీసుకున్న మనం భక్తి విషయంలో, విశ్వాస విషయంలో నమ్మకంగా ఉండాలి, అంటే స్థిరంగా ఉండాలి. లేని పక్షాన చూసినా మనం ఇప్పటివరకు ఎంతమంది చనిపోయినారు. కీర్తనల గ్రంథంలో ఉన్నట్టు మరణం చూడక బ్రతుకు నరుడు ఎవ్వడు లేడు. మనం కూడా మరణాన్ని ఏదో ఒక రోజు చూస్తాం. మనం కూడా మరణిస్తాం. మన కళ్ళ ముందే ఎంతోమంది చనిపోతున్నారు. ఇప్పుడు బాగానే ఉంటాడు, రేపు ఎల్లుండి సాయంత్రం వరకు ఎవరు ఏమవుతారో మనకి తెలియదు. మన పరిస్థితి ఎప్పుడు ఎట్లా ఉంటుందో మనకే తెలియదు. ఎవరు గ్యారెంటీ లేము. అంగట్లో కొనుక్కుంటే వస్తువు కన్నా సంవత్సరం గ్యారెంటీ ఇస్తున్నాడు, కానీ ఇప్పటికి మన ప్రాణానికి మాత్రం నేను ఒక వారం వరకు ఉంటానని గ్యారెంటీ లేము. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు, మీ జీవితము నీటి బుడగ లాంటిది. ఒక్కసారి ఆ నీటి బుడగ చేతిని దాటిపోతే ఆ చుక్క మరలా మనం ఆ చుక్కను తీసుకురాలేం. చుక్క కింద పడిపోతే వేస్ట్ అవుతుంది. మరలా చుక్కను మనము సంపాదించలేం. దేవుడు కూడా అదే అన్నాడు, నీటి బుడగ లాంటిది నీ జీవితం అన్నాడు. ఈ నీటి బుడగ లాంటి జీవితంలో ఈ బుగ్గ పలిగిపోయిందనుకో, ఉన్నత లోకానికి వెళ్ళే వారిగా మనము సరిదిద్దుకుందాం. కాబట్టి ఇక్కడున్న మీరు, నేను అందరం భక్తి విషయంలో స్థిరంగా ఉండి దేవుని సంతోషపెట్టేవారిగా మీరు నేను ఉండాలని దేవుని తన మాటలను మన వినికిల్లో దీవించి పదిలపరచును గాక.